దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము సామెతల గ్రంథము, మరి ఈ సామెతల గ్రంథము 30వ అధ్యాయము కొద్ది వచనాలు చూసుకుందాం. ఇక్కడ ఏమనంటే వ్యర్థమైన వాటిని ఒక మాట అంటున్నాడు ఇక్కడ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో. నేను హల్లెలూయా 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అని అంటూ ఉన్నాడు. చూసండి, సొలొమోను రాసిన సామెతల గ్రంథం ఇది. సొలొమోను అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏమంటున్నాడు? దేవా నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు. వ్యర్థమైన పనులు కానీ వ్యర్థమైన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా నా నుంచి దూరముగా ఉంచుము. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, మరి పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, అత్యధికమైన ధనము నాకు వద్దు ప్రభ, మరి అవన్నీ నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, తగినంత మట్టుకు చాలు దేవా. ఒకవేళ ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అమ్మ బాపోయ్, అంత జ్ఞానం గలవాడే ఆ మాట అంటున్నప్పుడు మనం ఏ పాటి వారమండి? ఏమంటున్నాడు? ఒకవేళ మరి తగినంత ఆహారం నాకు అనుగ్రహించు, మరి పేదరికం ఐశ్వర్యం ఎక్కువైపోతే నేను కడుపు నిండా నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదవాడిని అయిపోయిన ఎడల బీదనైన ఎడల నా దేవుని నామమును దూషించునేమో అని చెప్పేసి భయంతో ఉన్నాడు. అటువంటి భయం మనలో ఉందా ప్రియమైన సహోదరులారా? మనం ఎంతసేపు ఇది నాది నాది, ఏది ఉచితంగా వస్తుందంటే వాటి కొరకు పరిగెడుతూ ఉంటాము. ఆ అత్యాశ మనలో ఉంచుకోకూడదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కూడా తగినంతలోనే ఉన్నంతలోనే మనం బ్రతకడానికి మనం నిశ్చయించుకోవాలి. దేవుడు మనకు తగినంత ఇస్తాడు చాలు. ఏ పూట ఆహారము ఆనాడు అనుగ్రహించి మనల్ని పోషిస్తున్న దేవాది దేవుడు. దేవునికి తెలుసు మనకి ఎంత మట్టుకు ఇవ్వాలో, మన మనసు ఏంటో. మనం ఎక్కువైపోతే మనం ఎలాంటి చిందులేస్తామో తెలుసు దేవునికి, ఎంత గర్విష్ఠమైపోతామో తెలుసు మన దేవునికి. కాబట్టి సొలొమోను అంత మహాజ్ఞాని అడుగుతూ ఉన్నాడు, ఏమని? దేవా నేను ఒక 2 మనవలు అడుగుతున్నాను నీకు. ఏమనంటే ఆ 2 మనవలు ఒక మాట ఏమంటున్నాడంటే, నేను చనిపోకముందు ఆ 2 మనవలు నాకు దయచేయి, 2 మనవలు దయచేయమని నేను కోరుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించయ్యా అని అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు, వ్యర్థమైన చేష్టలు వ్యర్థమైన ఆలోచనవన్నీ నాకు దూరంగా ఉంచు. తర్వాత పేదరికమునైనా ఐశ్వర్యమునైనా ఇవ్వవద్దు. ఒకవేళ పేదరికం ఇస్తే నేను పేదవాడిని దొంగనైపోతానేమో అని భయము. అవునా? దేవుడు నాకేం చేశాడు నిందిస్తాను. ఐశ్వర్యమైనను నాకు దయచేయొద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు చాలు దేవా అంటున్నాడు. ఒకవేళ ధనం ఎక్కువైపోయిన ఇలా నేను కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని అందునేమో, అంత నిర్లక్ష్యంగా నేను మాట్లాడతానేమో దేవా, నన్ను క్షమించు. ఆ 2 మనవలు